వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. సమయం 9:30 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వేదిక గౌరీగోపాల్ హాస్పిటల్ సర్కిల్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ తెలియజేశారు. కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ముందు సూపర్ 6 హామీలు ఇచ్చినారు. ఏదైతే 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 1500 చొప్పున నెలకిస్తా అన్నాడు. తర్వాత నిరుద్యోగులందరికీ ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఈ ఉద్యోగులకైతే డిఏలు అన్నీ కూడా క్లియర్ చేస్తా అన్నాడు. వెంటనే ఐఆర్ ప్రకటిస్తా అన్నాడు. తర్వాత పిఆర్సి కమిషన్ వేస్తా అన్నాడు, అది చేయలేదు. అలాగే ఏదైతే రైతులకు 20,000 రూపాయలు ఇస్తానని వాళ్ళకు కూడా ఇవ్వకుండా పోవడం జరిగింది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ఇస్తా అని చెప్పి ఆ బస్సు సౌకర్యం కూడా లేకుండా చేసినారు. అదే కాకుండా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అని ఒకే సిలిండర్లు ఇచ్చి దాన్ని క్లోజ్ చేసినారు. రెండోది ఏదైతే ఇంటికి రేషన్ బియ్యం వస్తున్నాయో ఆ రేషన్ బియ్యం ఇంటికి లేకుండా ప్రజలందరికీ ఇబ్బందులు కల్పించడము. ఏదైతే రేషన్ వెహికల్ దారులు ఉన్నారో దాదాపు 20,000 మందిని రోడ్డు మీద నిలబెట్టడం జరిగింది. వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాలంటీర్లను మొత్తంగా తీసేసి వాలంటీర్లకు కూడా మోసం చేయడం జరిగింది. కాబట్టి ఇట్లా అన్ని వర్గాల వాళ్ళు, మోసపోయినటువంటి వర్గాల వాళ్ళందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేపు నిరసన కార్యక్రమం చేపట్టారో వీళ్ళందరికీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. కాబట్టి వెన్నుపోటు దినంగా ప్రకటించి ఒక నిరసన కార్యక్రమం చేయబోతున్నాము. గౌరీగోపాల్ హాస్పిటల్ నుంచి రేపు 10 గంటలకు కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రేపు ఉదయం 10 గంటలకు అందరూ కూడా మోసపోయినటువంటి అన్ని వర్గాల వాళ్ళు ఈ ర్యాలీలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని అందరికీ మనవి చేస్తాం.